హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా ముచ్చట్లు. సో ఈరోజు అయితే నేను ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇవాళ అయితే మాకు వీకెండ్, సో మేమైతే గ్రోసరీ షాపింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎవ్రీ వీకెండ్ అయితే మేము నైట్ తినేసి మూవీ చూసి పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి సగం డే కంప్లీట్ అయిపోతుంది. సో ఈసారి ఎలా అయినా మార్నింగ్ లేచి గ్రోసరీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని కుదిరితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. అదే ఉప్పుతో మార్నింగ్ అయితే లేచి గ్రోసరీ షాపింగ్కి స్టార్ట్ అయ్యాక తెలిసింది కార్లో పెట్రోల్ లేదు అని. సరే అని గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్లో మనం గ్యాస్ ఫిల్ చేసుకున్నాక కన్వీనియన్స్ స్టోర్లో పే చేయాలి, ఆర్ పే చేశాక అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఏదైతే ఏంటి, గ్యాస్ మాత్రం మనమే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ స్టోర్స్లో క్యాండీస్, చాక్లెట్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఒక చిన్నపాటి సూపర్ మార్కెట్లో అనమాట. అది కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం అండ్ గ్రోసరీ కోసం ఫుడ్ ల్యాండ్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి అని తెలిసి ఇక్కడ దాకా వచ్చేసాం. చూసారా, ట్రాలీస్ అయితే ఇలా పెట్టేసి ఉంటాయి, జస్ట్ లైక్ మనకి ఇండియాలో బెస్ట్ ప్రైస్ మెట్రోలో ఉండేలా అనమాట. సో లోపలికైతే వచ్చేసి మాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. ఇక్కడ చాలా వరకు ఫ్రోజన్లో ఉండే ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. మనకిలాగా ఫ్రెష్గా దొరికేవి చాలా తక్కువ, రెడీ టు ఈట్వే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ చీజ్, బటర్స్, బ్రెడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ చాలా తక్కువగా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. సో చూసారా, అన్నీ అక్కడ ఫ్రీజర్స్లో, కూలర్స్లో పెట్టేవే చాలా ఎక్కువ. ఈవెన్ మీట్ కూడా అట్లనే స్టోర్ చేస్తారు. చికెన్, ఎగ్స్, మిల్క్, కర్డ్ ఇవన్నీ కూడా అలానే స్టోర్ చేస్తారనమాట. అండ్ చూసారా ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న యోగర్ట్స్ ఉన్నాయో. సో యోగర్ట్ ఏంటి అంటే నథింగ్ బట్ కర్డ్ అనమాట. గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ మిల్క్ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అది అయిపోయాక నాకైతే బబుల్ టీ తాగాలనిపించి బోబా టీకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో బోబా టీకి వెళ్ళాక అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఆర్డర్ చేసుకున్న బబుల్ టీ అయితే ఇంకా బాగుంది. స్క్రీన్ మీద నేను ఏ ఫ్లేవర్ తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. అసలు ప్యాకేజింగ్ అయితే ఎంత క్యూట్గా ఉందో. అదైపోయాక ఇంకా సరే ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెప్పి డోల్రామాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ $1 నుంచి స్టార్ట్ అయ్యి మహా అయితే $6-7 లోపే ఉంటాయి అన్నీ. మన ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టు A to Z అన్ని ఐటమ్స్ ఉంటాయి. హోమ్ డెకార్ అయితే చాలా ఉంటాయి. క్యూట్ స్టఫ్ ఎంత బాగుంటాయో. అండ్ కిచెన్ ఐటమ్స్, గార్బేజ్ బ్యాగ్స్, ట్రాష్ క్యాన్స్ అన్నీ. బేసిక్ నీడ్స్కి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. చాపింగ్ బోర్డ్స్, వాష్రూమ్ క్లీనర్స్ అండ్ ఇంకా చాలా రకాల కిచెన్ వేర్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చూసారా హోమ్ డెకార్ ఎంత బాగుందో. అసలు ఆ క్యూట్ స్టఫ్, చిన్న ర్యాబిట్స్, యానిమల్స్ చాలా బాగున్నాయి. అండ్ చాలా యునీక్గా కూడా ఉంటాయి కొన్ని ఐటమ్స్ అయితే. సో చిన్నపాటి గ్లిమ్స్ అయితే చూసేయండి మొత్తం. ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యాక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చాలామంది ఐస్ హాకీ ఆడుతూ కనిపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మేము కూడా ఒక 5 minutes ఆగి చూసి ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా బాగా ఆడారు వాళ్ళు. సో మేమైతే ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అవుదామని అనుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.
ఇంటికి వెళ్ళేసరికి స్నో స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే ఇవాళకి ఇంట్లోనే అని సర్ది చెప్పుకున్నాం. చూసారా ఎంత ఎక్కువగా పడుతుందో స్నో. ఈ స్నోలో కార్ డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని బయట క్లైమేట్ చల్లగా ఉంటే వేడిగా టీ తాగాలనిపించి టీ పెట్టుకొని నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అలా కాకరకాయ పులుసు చేసుకొని నైట్ కమ్మగా తినేసి హాయిగా పడుకున్నాం. అలా జరిగింది మా వీకెండ్. మీ వీకెండ్ కూడా ఎలా జరిగిందో కింద నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్.